కోబ్రా, రక్తం రుచి మరిగిన పులి, నేరం రుచి మరిగిన మనిషి అవకాశం దొరికితే చాలు అలవాటు పడ్డదాని కోసం ఉరకలు వేస్తాడు. మీ దగ్గర ఉన్న విలువైన కోహినూరు వజ్రం లాంటి వజ్రాన్ని ఎరగా పెట్టండి. ఆ రాజా వచ్చి మన బోన్లో ఎలా ఇరుక్కుంటాడో చూద్దురు గాని. గుడ్ గుడ్. నాకు తెలుసు నువ్వు తెలివిగా ఆలోచిస్తావని. చెప్పు. రేపు నాతో రండి. ఆ వజ్రాన్ని ఎక్కడ ఎలా పెట్టాలో, ఆ రాజా వచ్చి బోన్లో ఎలా ఇరుక్కుంటాడో చెప్తాను. కోబ్రా, నీ దగ్గరున్న ఖరీదైన వజ్రాన్ని ఉంచిన బోను నీకు ఇప్పుడు చూపెడతాను. ఆ రాజా అనే ఎలుకొచ్చి ఆ బోన్లో ఎలా పడతాడో నీకు అప్పుడు అర్థం అవుతుంది. కమాన్. ఆత్రంగా వాడి గదిలోకి అడుగు పెడతాడు. మరుక్షణం ఈ కప్పిందున్న అగాధంలోకి పడిపోతాడు. ఇట్స్ వెరీ గుడ్. బట్ వాడు తెలివిగా ఇక్కడి నుంచి తప్పించుకుంటే రెండవ ప్రమాదం ఎదురవుతుంది. పద చూపిస్తాను. పదునైన ఈ కదిలే సోలాలను దాటగలిగితేనే వాడు ఆ డైమండ్ అన్న చోటుకు చేరుకోగలుగుతాడు. అన్నీ తప్పించుకుని వాడిక్కడికి వచ్చి ఆ డైమండ్ కోసం చేయి జాపితే స్పీడ్గా తిరుగుతున్న ఈ ఫ్యాన్ బ్లేడ్స్ వల్ల వాడి చేతులు తెగిపోతాయి. వీటిని కూడా తప్పించుకుని వాడు ఆ డైమండ్ ని దక్కించుకోగలిగితే మరుక్షణంలోనే ఈ తలుపులన్నీ మూసుకుపోతాయి. ఏ దారి దొరకని వాడికి ఒకే దారి కనిపిస్తుంది. ఆ దారే వాడి చరిత్రకి ముగింపు పలుకుతుంది. కోబ్రా, ధైర్యంగా వాడికి చోటు చెప్పి ఆ డైమండ్ దక్కించుకోమని ఛాలెంజ్ చేయి. వెరీ గుడ్.